హైలో టు ఆల్ వ్యూవర్స్, మీకైతే చాప్టర్ 1 బాగా నచ్చింది అనుకుంటున్నాను. అందుకే చాప్టర్ 2 కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. మీకు కనుక ఇది కూడా నచ్చినైతే సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ లెట్స్ బిగిన్ ద వీడియో. ఎండింగ్లో మన వాళ్ళ మీద అయితే బాణాల వర్షం పడింది కదా, అయితే ఇంకక్కడే మొదలవుతుంది అనమాట. ఇంక చూసుకుంటే మన యూరిచ్ అయితే తన వాళ్ళని అందరినీ వెనక్కి వెళ్ళిపోమంటాడు విలేజ్కి. కాకపోతే తన ఫ్రెండ్ ఓల్డ్ మాత్రం నువ్వు లేకుండా మేమైతే వెనక్కి వెళ్ళమని గట్టిగా వాదిస్తూ ఉంటాడు. అప్పుడే యూరిచ్ తన దగ్గరికి వచ్చి మీరందరూ వెనక్కి వెళ్ళాలి, నాకే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే నేను అటాక్ చేయాలి కాబట్టి అని చెప్తాడనమాట. ఇంకా ఓల్డ్ అయితే వెళ్ళిపోతుండగా మన యూరిచ్ ఉంటాడు. ఆ ముసలావిడ చెప్పింది ఏంటంటే గ్రేటర్ వారియర్ అవుతానని చెప్పింది అనమాట. నేను యూరిచ్ స్టోనాక్స్ టైప్ నుంచి వచ్చానని చెప్పి ఇంక మనోడైతే యుద్ధానికి దిగుతాడు. తన చేతిలో ఉన్న కత్తిని తీసుకుని అయితే ఒక వైపు విసురుతాడనమాట. విసిరి వెంటనే ఒక దగ్గర నుంచి సౌండ్ వస్తుంది. ఇంకా ఆ సౌండ్ని బట్టి నువ్వు అక్కడ ఉన్నావు అని చెప్పి దాని దగ్గరికి వెళ్తాడు. ఇంక అక్కడ చూస్తే చాలామంది మనుషులు ఉంటారు. వాళ్ళు చెప్పే భాష ఏంటంటే మనోడికి అర్థం కాదు. వాళ్ళ మీద చేసేందుకు మీకు చావు శిక్షణ నేను వేస్తానని చెప్తాడనమాట. ఇంకక్కడితో ఒకడైతే ఆర్మర్ వేసుకుని వస్తాడు. అతని పేరైతే పోర్చుగల్ అనమాట. వాడేంటంటే షీల్డ్ని పక్క నుంచి ఇసిరేసి మనోడిని తక్కువ అంచనా వేస్తాడు. పక్కనోడు వచ్చి చెప్తాడు కూడా వాడు చాలా స్ట్రాంగ్ బర్బర్ అని. కాకపోతే మనోడు వినడు. వాడు షీల్డ్ పక్కన వేస్తాడు. ఇంక రెడీగా ఉన్నప్పుడు మనోడైతే యుద్ధానికి రెడీ అవుదాం అని చెప్పి తన గొడ్డలను అయితే తీసిరేస్తాడు. ఆ గొడ్డలు వచ్చి అయితే మనోడు హెల్మెట్ని తాగి తన మొహం మీద అయితే ఒక గాయం అయింది. ఇంకా గ్యాప్ ఏమవ్వకుండా మన యూరిచ్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి మొహం మీద ఒక కిక్ అయితే కొడతాడు. ఇంక అక్కడితో మన పోర్చుగల్ అనేవాడు అయిపోతాడు. కాకపోతే పక్కన ఉన్న వాళ్ళు అయితే వచ్చేసి మనల్ని పట్టేసుకుంటారు. వాడిని అయితే వాళ్ళ కింగ్డమ్కి అయితే తీసుకెళ్తారనమాట. ఎందుకో మరి అయితే తీసుకెళ్తున్న దారిలో అయితే ఒక చోట ఆగి ఫైర్ అయితే వేసుకుంటారు, చలిగా ఉంటుందని. కాకపోతే మన యూరిచ్ అయితే ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళంతా వేరే వైపు కూర్చొని మంటేసుకుంటున్నారు. కాకపోతే మనోడికి అప్పుడే గుర్తుకు వస్తుంది, పెద్దలు ఎందుకే ఇక్కడికి రావద్దన్నారు, చలి చాలా చంపేస్తుంది ఇంకా అని చెప్పి. ఇంకా వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. ఒకడినైతే గార్డుగా పెట్టంగా వాడు వాయిస్ వినపడుతుంది కానీ వాడు కనపట్లేదని చూస్తూ ఉంటారు. అక్కడికే ఇంకా ఆ గార్డు చేసేవాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. యూరిచ్ తప్పించుకున్నాడని చెప్పి వార్త చెప్తాడు. ఇంకా మన యూరిచ్ అయితే చాలా కోపంతో వాళ్ళ వైపు చూసి నవ్వుతాడనమాట. ఇంక అక్కడితో వాళ్ళందరినీ అయితే చంపేస్తాడు. ఇంకా ఆ క్యాంప్ మొత్తాన్ని చంపేస్తాడు. అయితే అందులో ఒకళ్ళ దగ్గర నుంచి మాత్రం బట్టలు తీసుకొని పారిపోదామని ఇంక చూస్తూ ఉంటాడు. కాకపోతే ఎటు వెళ్ళాలో తెలియదు. మనోడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఏం చేయబోతున్నాడు, అక్కడ వాళ్ళ భాష అర్థం కాదుగా, ఏమవుతుంది అనేదంతా నెక్స్ట్ చాప్టర్లో అయితే తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్. టేక్ కేర్. బాయ్ బాయ్.